ఇప్పుడు ఏం పరీక్షించుకోవాలి మనం? దేవునికి ప్రీతికరమైనది ఏంటో దానిని మనం ఏం చేయాలంట? పరీక్షించి తెలుసుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతున్నాం. మనం ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? ఆయనకు ప్రీతికరమైనది ఏంటో మనము తెలుసుకోవాలి. సహజంగా మనం చేసేది ఏంటి? మనకిష్టమైంది ఏంటో దాని మీద దృష్టి పెడతాము. దానిని ఎక్కడ తీసుకొస్తాం? దేవుని దగ్గర తీసుకొస్తాం. దేవుని దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తాం? దేవుణ్ణి అడుగుతాం. నాకు ఇది ఇష్టం, నా జీవితంలోనే ఇది జరిగించు ప్రభువా, నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతాం. ఇది ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి లేక ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తి దృష్టించవలసింది ఏంటో తెలుసా? నాకు ఇష్టమైంది మనకిష్టమైంది కాదు, నా ప్రభుకి ఇష్టమైంది ఏంటో దాని మీద దృష్టిని పెట్టాలి. మీకు అర్థమవుతుందా? మన ఆత్మీయ స్థాయి పెరుగుతున్న కొలది, మన విశ్వాస పరిమాణం పెరుగుతున్న కొలది, మన ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్న కొలది, సంవత్సరంలో దొర్లుతూ ఉండగా, ఆధ్యాత్మికమైన అనుభవాలలో మనము ఎదుగుతూ ఉండగా మనము దృష్టి పెట్టవలసింది ఏంటో తెలుసా? దేవునికి ప్రీతికరమైన దాని మీద మనం దృష్టి పెట్టాలి. దేవునికి ప్రీతికరమైన దాని మీద మనం దృష్టి పెట్టాలంటే మనకు ప్రీతికరమైన దానిని మనము విడిచిపెట్టాలి. దీనికి ఒక యాడింగ్ చెప్పనా? దృశ్యమైనవి అనిత్యములు,